రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కూల్చివేతలపై చర్చ జరుగుతున్న తరుణంలో వేములవాడ మూలబాగు పరిసర ప్రాంతాలలో బఫర్ జోన్ గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. వేములవాడ 2వ బైపాస్ రోడ్లోని మూలబాగు ఆనుకొని బఫర్ జోన్ను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు మూలబాగు వెంబడి సర్వే నిర్వహించడం చర్చగా మారింది. తొలుత రెవెన్యూ హద్దులు, తదుపరి మూలబాగు నుంచి బఫర్ జోన్ పరిధిని గుర్తించేందుకు సర్వే చేశారు. గతంలో మొదటి బైపాస్ రోడ్లో సైతం బఫర్ జోన్లో ఉన్న హద్దులను గుర్తించారు. అయితే గతంలో బఫర్ జోన్లో ఉన్న భవనాలను కూల్చివేసేందుకు ప్రయత్నం చేయగా కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల, కుంటల ఆక్రమణలపై చర్యలు తీసుకుని అందులో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న తరుణంలో వేములవాడలో సైతం బఫర్ జోన్ ఆక్రమించిన భవనాలు నిర్మించిన వారు ఆందోళన చెందుతున్నారు. మూలబాగు సర్వే వివరాలను జిల్లా కలెక్టర్కి నివేదిస్తామని అధికారులు తెలిపారు. అదే వాళ్ళు చూపిస్తూ పెట్టారు చేసిండు. అది వేములవాడ శివార్లో గల వాగు ఏది మూలవాగు సర్వే చేయడం జరుగుతున్నది. ఇందులో అప్లికేషన్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఉన్నాయి. అందున దానికోసం సర్వే చేయడం జరుగుతున్నది. మరియు బఫర్ జోన్స్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ రెవెన్యూ సైడ్ నుంచి మ్యాప్ హద్దురాలు నిర్ణయించడానికి సర్వే చేస్తున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? ఇప్పుడు మొత్తం అక్కడ ఏది మల్లారం, మంజీరా అక్కడ మల్లారం రోడ్ కాడికి వెళ్ళి ఇక్కడ వరకు చేయడం జరుగుతుంది. మొత్తం 4 ఫుట్ మొత్తం మహాలక్ష్మి గుడి దాకా, మహాలక్ష్మి గుడి వరకు ఇంకా దాటి కూడా చేస్తాం. దేని ఉద్దేశం సార్? అంటే మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ గారు ఇది సర్వే చేసేసి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇది అద్దురాలు నిర్ణయించిన తర్వాత దాని బఫర్ జోన్ అన్నది క్లియర్ చేస్తారని చెప్పి చెప్పారు. అంటే నంబర్ వైజ్గా చేస్తున్నాం. ఇది ఇంచుమించు అంటే వాగు ఏరియా కోసమా దూరం ఇంచుమించు 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చెరువులు, నాలాలు, చెరువులు, మూలవాగు మున్సిపల్ సంబంధించిన పరిధిలోని మొత్తం చేయాలని చెప్పారు. ఓన్లీ రిపోర్ట్ తీసుకుని సార్ అంటే ఏమైనా ఆక్రమణ గురైన గుర్తించారా సార్? ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చేయలేదు. ఓన్లీ డిజిపిఎస్ సర్వే నడుస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఎన్ని సర్వే చేశారు? ఎన్ని ఇళ్ళు అని అంటే ఇండ్లు అన్నది లేదు, కొన్ని ఇండ్లు తీసుకున్నాము. ఓన్లీ మాకు సర్వే నెంబర్ వైజ్గా మేము డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాము. హద్దులు నిర్ణయిస్తాం. మీ అందరూ సర్వే ప్రకారం ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? మొత్తం 50 ఎకరాల వరకు ఉంటుంది, అంటే ఇంచుమించు. కాబట్టి ఇప్పుడు నంబర్లు ఫిక్స్ చేసిన తర్వాత మనకు బఫర్ జోన్ అన్నది మనకు తెలియపరచగలుగుతాం. బఫర్ జోన్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? మూలవాగు అది ఇరిగేషన్ వాళ్ళకు సంబంధించింది.